క్రీమ్ ఏం చేసుకుంటుంది పాపం. చెప్పు విష్, ఈ సంవత్సరం విష్ ఏంటి? బర్త్డే పక్కన పెట్టి యానివర్సరీ విష్ చెప్పు. నెక్స్ట్ సంవత్సరం మన హలో, వెల్కమ్ టు లొల్లాస్ వరల్డ్. సో మీ కామెంట్స్, మీ మెసేజ్ అన్నీ చదివాను. ఎస్, రేపు అమర్ తేజు వాళ్ళది యానివర్సరీ కాబట్టి వెళ్ళి సెలబ్రేట్ చేయమన్నారు. అవన్నీ నేను చూశాను కాబట్టి మీ విష్ని నేను ఫుల్ఫిల్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈరోజు నైట్ వెళ్ళి వాళ్ళని కలిసి సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నా. బికాజ్ వాళ్ళు ఒక షోలో ఉన్నారు, మీ అందరికీ తెలుసు ఆ షో ఏంటనేది. ఆల్రెడీ కామెంట్స్ పెడుతున్నారు కొన్ని వ్లాగ్స్ కింద, దాంట్లో వెళ్తున్నారా లేదా అనేది. సో ఆ కన్ఫర్మేషన్ అనేది మనం అఫీషియల్గా వచ్చేంత వరకు ఏమో అనే అనుకుందాం మనం. సో ఈరోజు నైట్ నేను అండ్ సుబ్బు కలిసి సెలబ్రేట్ చేయడానికి అయితే వెళ్తాము. బట్ దానికంటే ముందు ఏంటి ఈ వీడియో కొత్తగా ఉంది, వెనక బ్యాక్గ్రౌండ్ కొత్తగా ఉంది అనిపించి ఉండొచ్చు. సో బేసిక్గా నిన్న నేను లొల్లాస్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేశాను, మీ అందరూ తెలిసే ఉంటుంది. సో ఆ రింగ్ గివేవే ఏదైతే ఉందో అది జరిగింది కాబట్టి అది మీకు రీచ్ ఎలా ఉంటుంది అండ్ దాని డీటెయిల్స్ తెలియాలంటే మీరు లొల్లాస్ హంట్లోకి వెళ్ళి ఇన్స్టాగ్రామ్ పేజ్లో అండ్ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేస్తే మీకు క్లియర్గా దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. అదొక అప్డేట్. అయితే ఈ అప్డేట్ ఏంటంటే, నా లొల్లాస్ వరల్డ్ ఛానల్లో నేను ఒక లొల్లాయి వంటలోనే ఒక కొత్త ప్రోగ్రామ్ లాంచ్ చేయబోతున్నాను. సో దాంట్లో కాన్సెప్ట్ నేమ్ కూడా నేను రివీల్ చేసేస్తా. సో లొల్లాయి వంటలు హిట్టా ఫట్టా. సో ఈ కాన్సెప్ట్లో మనకి కొన్ని ఎపిసోడ్స్ రాబోతున్నాయి. సో దానికి సంబంధించిన సెట్టే ఇదనమాట. సో కిచెన్ సెటప్ అంతా నేను రెడీ చేసుకుంటున్నా. సో అంత హడావిడి అదంతా లేకుండా చాలా నీట్గా అంటే చాలా తక్కువలో చేద్దాం అనుకున్నా. సో దానికి సంబంధించిన ప్రిపరేషనే జరుగుతుంది. సో సెట్ అయితే ఇదనమాట. సనత్ నగర్లో ఆగ్రోమెక్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి షాపింగ్ అయితే అయిపోయింది. సో కిచెన్కి సంబంధించిన అన్నీ రెడీ అయిపోయాయి. సో నేను వంట చేయటం ఒకటే బ్యాలెన్స్ ఉంది. సో నా లొల్లాయి వంటలు హిట్టా ఫట్టా, మీరే చెప్పాలి అది హిట్టా ఫట్టా అనేది. సో వెరీ సూన్ ఆ కొత్త ప్రోగ్రామ్తో మేము ముందుకు వస్తాను కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బేసిక్గా ఇదంతా రెడీ చేసిందంతా మేమే, ఏ కార్పెంటర్ రాలేదు, ఎవరు రాలేదు. సో నేను, శ్రీరామ్ అన్న అండ్ సుబ్బు ముగ్గురం కలిసి దీనంతా ఫిక్స్ చేసేసాం. ఇవన్నీ ఇంట్లో ఉన్న వస్తువులు. ఇవి వచ్చేసి నాకు మహేశ్వరి దుబాయ్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చి ఇచ్చింది. అలాగా ఒక్కొక్కటి ఒక్కో దగ్గర తీసుకున్నాయి అనమాట. సో అవన్నీ తీసుకొచ్చి ప్లేస్ చేశాను. మిగతాదంతా కూడా అరేంజ్ చేసి ముందు వ్లాగ్లో నా కిచెన్ సెటప్ ఎలా రెడీ అయింది, అసలు ఈ స్టూడియో ఎక్కడుంది అండ్ ఈ స్టూడియోకి సంబంధించిన అప్డేట్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు క్లియర్గా చెప్తాను. ఈ స్టూడియో రెడీ చేసేటప్పుడు నేను మెయిన్ ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే, ఈ వుడ్ని కట్ చేసినప్పుడు వచ్చే డస్ట్ అదంతా కూడా కింద పడిపోయి, తయారు చేయడం అంటే ఏదో కష్టపడి చేస్తాం కానీ ప్రతిసారి క్లీన్ చేయాలి, అది కూడా డస్ట్ అంటే కొంచెం డస్ట్ ఎలర్జీ ఉంటుంది. సో దాన్ని డీప్గా క్లీన్ చేయలేకపోయాను అనమాట. సో దానికోసం నాకు ఒక సొల్యూషన్ దొరికింది. ఆ సొల్యూషన్ ఏంటంటే అగారో స్టిక్ వ్యాక్యూమ్ క్లీనర్ అనమాట. మనకి ఈ అగారో స్టిక్ వ్యాక్యూమ్ క్లీనర్ బాక్స్లో ఏమేమి వస్తాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బుక్ వస్తుందన్నమాట. సో ఈ బుక్లో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో దీన్ని నేను బాగా వాడాను కాబట్టి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ హెడ్ వస్తుంది. ఈ వ్యాక్యూమ్ క్లీనర్ హెడ్లో ఆల్రెడీ అటాచ్ అయి ఉన్న బ్యాటరీ ఉంటుంది ఇది. సో హ్యాపీగా ఇక్కడ ప్లగ్ చేసుకొని ఛార్జ్ పెట్టుకొని దీన్ని వాడుకోవటమే. సో ఇది ఆన్ ఆఫ్ బటన్, ఆన్ చేస్తే సక్షన్ స్టార్ట్ అవుతుంది, మీకు క్లియర్గా తెలుస్తుంటుంది సక్షన్. దీంట్లో కూడా మనకి 1, 2, 3 ఆప్షన్స్ ఉంటాయి, 1, 2వి. సో సక్షన్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఇది ఈజీగా ఆన్ అండ్ ఆఫ్ అండ్ దీన్ని కూడా మనం లెవెల్స్ పెంచుకోవచ్చు అనమాట. సో ఈ మిషన్కి వచ్చేసి మనకి ఈ వ్యాక్యూమ్ క్లీనర్కి ఇక్కడ నుంచి మనకి ఎయిర్ ఇంటర్నల్గా వెళ్తుంది అనమాట. దీనికి ఆల్రెడీ డస్ట్ ప్యాడ్ కూడా ఉంది. సో ఫిల్టరే వెళ్తుంది ఎయిర్ అనేది. ఇది ఈజీగా అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలి. అండ్ సో డస్ట్ అంతా కూడా మనం ఈ బటన్ని ప్రెస్ చేసుకుంటే దీంట్లోంచి దీన్ని డస్ట్బిన్లో వేసేసుకోవటమే, ఈ కలెక్ట్ చేసిన చెత్త అంతా కూడా. సో అప్పుడప్పుడు ఈ ఫిల్టర్ని కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. సో ఈ ఫిల్టర్ని ఈజీగా ఇలా ఓపెన్ చేసుకొని దీన్ని కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట, వాష్ చేసుకోవచ్చు. సో ఇక్కడ క్లియర్గా వాడు మెన్షన్ చేశాడు దీన్ని ఎలా క్లోజ్ చేయాలి, ఎలా ఓపెన్ చేయాలి అనేది కరెక్ట్గా ఉంది. సో ఇట్లా మళ్ళీ ఈజీగా లాక్ అయిపోతుంది అనమాట. సో ఇది మన హెడ్. సో దీంతో పాటుగా మనకి ఇది వచ్చేసి గోడకి ఫిక్స్ చేసేసుకొని ఇలాగా దీంట్లో ఇలా ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఈజీగా మనకి గోడకి ఎక్కడైనా సరే దీన్ని తగిలించేసుకోవచ్చు అనమాట. ఇది ఒక పిన్ అయితే వస్తుంది. ఇది ఛార్జర్, ఇందా చూపించినట్టుగా ఈజీగా దీన్ని మనం ఇక్కడ ఛార్జ్ పెట్టుకొని వాడేసుకోవచ్చు అనమాట. దీంతో పాటుగా మనకి ఇది ఒక బ్రష్ ఇస్తాడు.
కార్పెట్ మీద ఏదైతే డస్ట్ ఉందో ఆ డస్ట్ అంతా కూడా ఇది ఈజీగా క్లీన్ చేస్తుంది. సో ఈ బ్రష్ని కూడా మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇది ప్రెస్ చేసి దీన్ని ఓపెన్ చేసుకుంటే మనకి ఇక్కడ ఈ ఫిల్టర్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. సో ఈజీ టు యాక్సెస్ ఇది. ఇది ఒక బ్రష్ వచ్చేసి మనకి కార్పెట్ మీద కానీ సోఫా మీద కానీ ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇంకొక మెయిన్ హెడ్ వచ్చేసి ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో దీంట్లో ఏంటంటే మనకి ఈ పవర్ బటన్ కూడా ఇచ్చాడు. సో ఈ బటన్ని మనకి లెంత్ అవసరం లేదు అనుకుంటే డైరెక్ట్గా ఇక్కడ ప్రెస్ చేసేసుకొని ఇట్లా వాడుకోవచ్చు. సో ఇక్కడ ఇది ఈజీగా ఎలాగైతే ఫిక్స్ చేసుకున్నామో ఈజీగా ఇలాగ రిమూవ్ కూడా చేసుకోవచ్చు. మనకు కొంచెం లెంత్ కావాలి, కింద మనం కార్పెట్ని క్లీన్ చేసుకోవాలంటే బెండ్ అయ్యాల్సిన అవసరం లేకుండా మనకు ఒక స్టిక్ కూడా ఇచ్చాడు. దీంట్లో అదే ప్లస్ అనమాట, ఫిక్స్ చేసుకోవచ్చు. ఇది ఇలా లాక్ అయిపోతుంది, ఇది వచ్చేసి ఇలాగా లాక్ అయిపోతుంది. అన్లాక్ కూడా చాలా ఈజీ అవుతుంది. అండ్ దాంతోపాటుగా మనకి ఇంకొక బ్రష్ ఇచ్చాడు, ఇంకొక టూల్. ఇదేంటంటే సోఫాల మధ్యలో ఉన్న చెత్తనంతటిని కూడా కలెక్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో నాకు ఈ వ్యాక్యూమ్ క్లీనర్ అయితే ఈ క్లీనింగ్లో చాలా యూజ్ అయింది ఈ మన కిచెన్ సెటప్లో అయితే. సో దీన్ని నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవంతా కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎక్కడ పర్చేస్ చేశాను, ఎంత అయింది అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో చాలా యూస్ఫుల్ అనిపించింది అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించింది. కాబట్టి మీరు వెళ్ళి అమెజాన్ నుంచి పర్చేస్ చేయండి. అండ్ ప్రస్తుతానికైతే నేను చెప్పినట్టుగా నా కిచెన్ రెడీ అయిపోయింది. నైట్ వరకు మేము నేను చెప్పిన గ్యాస్ కానీ సంబంధించిన వస్తువులన్నీ కూడా ఎక్కడెక్కడ ప్లేస్ చేయాలి అవన్నీ ప్లేస్ చేసుకొని నైట్ 10:30, 11కి అలాగా స్టార్ట్ అయిపోయి అన్నపూర్ణ స్టూడియోలో మనం అమర్ని తేజుని కలిసేద్దాం. ఓకే, చలో. ఆల్మోస్ట్ టైం 11:30 అవుతుంది. నేనైతే అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్తున్నా విత్ కేక్. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ చాలా బాగా సెలబ్రేట్ చేద్దాం అనుకుని అమర్ లోపల ఉండటం, తేజు లోపలికి వెళ్ళటం అదే టైంకి, అదంతా ఒక మెమరబుల్ డేలా గడిచింది పాపం ఫస్ట్ యానివర్సరీ. సో సెకండ్ యానివర్సరీ నేను కనుక్కున్న దాని ప్రకారం వాళ్ళు పాపం యానివర్సరీ రోజున ఎక్కడికో బయటికి ప్లాన్ చేస్తున్నారు. సో రేపు కలవడం అస్సలు కుదరదని తెలిసి నైట్ హుట్టిన డీప్ స్లీప్లో ఉన్నా సరే లేచి అందరి మెసేజ్లు నేను చదివాను. కాబట్టి మీకోసం ఒక వీడియో చేద్దామనే ఉద్దేశంతో నేను స్టార్ట్ అయ్యి అన్నపూర్ణ స్టూడియోకి అయితే వెళ్తున్నా. సో దారిలో అయితే కేక్ తీసుకుందాం. అమర్ తేజు కేక్ తీసేసుకున్నాను. లోపలికి ఎంటర్ అయ్యి ఇంకొక సాంగ్ పర్ఫార్మెన్స్ మాత్రం బ్యాలెన్స్ ఉందంట. సో ఇంకొక హాఫ్ అన్ అవర్ అలా వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ హాఫ్ అన్ అవర్ వాళ్ళతో స్పెండ్ చేసి ఏదన్నా ర్యాండమ్గా కొన్ని క్వశ్చన్స్ అడిగి సెలబ్రేషన్స్ అన్నీ చేసేసి మీకు వీడియో అప్లోడ్ చేసేస్తే నా బాధ్యత ఫుల్ఫిల్ అయిపోతుంది. ఇదేనా ఈ లెఫ్టేనా? చాలా పెద్దగా అయిపోయింది ఇది. సో ఫుల్ఫిల్ అయిపోతుంది, మీ కోరిక తీర్చిన వాడిని అవుతాను. కాబట్టి చలో ఆలస్యం చేయకుండా మనం అన్నపూర్ణకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. నీరు అలాగే తిరిగి వచ్చింది. హ్యాపీ యానివర్సరీ. తిను, స్వీట్ ఏం కాదులే. క్రీమ్ ఏం చేసుకుంటుంది పాపం. 2 సంవత్సరాలు అయ్యిందయ్యా కంపెనీ వచ్చి. థ్యాంక్ యూ నరేష్. అన్ని స్పెషల్ ఈవెంట్స్ మేము సెలబ్రేట్ చేసుకుంటామో లేదో తెలియదు కానీ మా నరేష్ మాత్రం డెఫినెట్గా వచ్చి సెలబ్రేట్ చేస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఆల్ ది బెస్ట్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద న్యూ స్టార్ట్.
యూ స్టార్ట్. ఇంకోటి మళ్ళీ విష్ చేస్తున్నా, నెక్స్ట్ ఇయర్ కాదు నా నెక్స్ట్ ఇయర్ కన్నా ఇద్దరు ముగ్గురు సో నా బర్త్డే కూడా ఇదే విష్ చేశారు. ఎలాగో అవ్వదు కదా, ఇంకో సంవత్సరం టైం పడుతుంది అని చెప్పి విష్ ఫ్యూచర్ హెడ్ అండ్ మీ విష్ ఫుల్ఫిల్ చేసిన అంతే. డన్. హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ సో మచ్. చెప్పు విష్, ఈ సంవత్సరం విష్ ఏంటి? బర్త్డే పక్కన పెట్టి యానివర్సరీ విష్ చెప్పు. యానివర్సరీ విష్ అట్లేం అనుకోలేదండి. నా గురించి చెప్పేది ఒక విష్. నీ గురించా? నా గురించి నాకు వద్దు, ఆ బాధల కష్టాలు మిమ్మల్ని చూసిన నేను పడదు. సో నేనది ఉంటది కదా, రిజల్యూషన్స్ రివల్యూషన్స్ ఏవో ఉంటాయి కదా, ఏం చేద్దాం ఈ సంవత్సరం? ఏం చేద్దాం అనుకుంటున్నారా? అర్ధరాత్రి 2ంటికి లేచి ఏం చేద్దాం అనుకుంటారంటే ఏం చెప్తాడు? ఏం చెప్పు? నేను చెప్పనా? హైదరాబాద్ లో మంచి ఇల్లు కొనుక్కోండి. నా విష్ ఇది. నెక్స్ట్ ఇయర్ కదా, ఇప్పుడు నేను రిలీజ్ అయ్యే సినిమా నెక్స్ట్ నేను చేయబోయే సినిమా 2 ఇట్లయితే నెక్స్ట్ సంవత్సరం మన విజనే మారిపోతుంది. 100% మారుతుంది. ఎందుకంటే దాని మీదే మెయిన్ ఫోకస్ ఉండేది ఇప్పుడు అంతా నాకు. ఎందుకంటే 2 ఇప్పుడు మేక్ ఓవర్ చేసి ఇప్పుడు ఆ మేక్ ఓవర్ ఇంకా సగమే ఉంది. అవును, ఇంకోటి నేను డైరెక్ట్ గా అడగలేదు ఇప్పటివరకు. ఆ కాన్సెప్ట్ ఏంటి? మీరే సో మీరే టైటిల్ ఇచ్చింది. టైటిల్ మీరే పెట్టండి. టైటిల్ నాదే. ఓకే, అది టైటిల్ మీది. వచ్చాయి చాలా వరకు అన్ని మహారాజా యువరాజా వస్తున్నాయి అన్ని. దానిలో నాకు తెలిసి ఒక 5 ఏమో ఫిల్టర్ చేశారు. సంక్రాంతికి టైటిల్ లాంచ్, సాంగ్ లాంచ్ 2. అండ్ ఇప్పుడు చేయబోయే సినిమాది కూడా ఇమీడియట్ గా February 14 ఒక రిజల్ట్ కనిపిస్తుంది. సో మెయిన్ నాకు ఈ 2 ఉన్నాయి. 2025 will be the blast. చాలా బ్యాక్ టు బ్యాక్ రిలీజెస్ ఉన్నాయి. సో మార్చ్ లో రిలీజ్ సినిమా ఉంది. ఆల్మోస్ట్ మార్చ్ అనుకున్నాను, మార్చ్ సినిమా రిలీజ్ అయిపోతుంది. సో నేను నా విషయం ఇల్లు కొనుక్కొని మంచి హైదరాబాద్ లో తయారు ఇల్లు కొనుక్కొని. నాకు ఇల్లు కొనుక్కోవడం కాదు, నాకు వేరే ఉంది. ఏది ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకోవాలన్నా కొంచెం లేట్ అయినా పర్లేదు. 1 day. ఓకే, కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ డే విల్ కమ్ డెఫినెట్లీ. దానికి కొంచెం హార్డ్ వర్క్ చేయాలి, ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి. ఆల్ ది బెస్ట్. ఇంకో దానికి తమిళ సీరియల్ ఎప్పుడు తెలుగు, ఎప్పుడు అమ్మా తెలుగు చేస్తూనే ఉన్నాను సీరియల్. అంటే టైం కుదరట్లేదు. తిట్టుకోకండి నన్ను, అందుకే షోస్ ఈవెంట్స్ అన్ని చేస్తూనే ఉన్నాను. అండ్ వీడియోలు కూడా ఎప్పుడు తెలుగులోనే కదా చేస్తూ ఉంటాను. అక్కడే సీరియల్ ఒకటి చేస్తున్నాను. లెట్స్ సీ ఇంకేదైనా మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. ఎక్కడికి పోతా మీ విషెస్ మీ కామెంట్స్ లో అన్ని క్లియర్ గా మెన్షన్ చేస్తారు కాబట్టి అన్ని వాళ్ళకి పోస్ట్ అయిపోయి ఇంకా మీ పర్సనల్ మాట్లాడుకుంటాం, వీడియో కట్ చేస్తున్నాం. బై బై. ఆఫ్ ద స్క్రీన్ ఆఫ్ ద రికార్డ్ ఏం చెప్తుందంటే తను పానీపూరి తింటారంట. ఆల్మోస్ట్ ఇది 1:30 అందరూ ఏమనుకుంటారు తెలుసా నీ గురించి? ఫుల్ డైట్ చేస్తుంది, ఫుల్ ప్రాపర్ డైట్ మెయింటైన్ చేస్తుంది అనుకుంటారు. డైట్ ఇదే ఇక్కడ. మహారాజా చాట్స్ లో నాకు చాలా ఇష్టమైనది. నేను ఈ రోజే మహేశ్వరి చాట్ లో తిన్నాను. మహేశ్వరి కంప్లీట్ దగ్గర తీసుకెళ్తా. మహేశ్వరి ఇది కూడా బాగుంటుంది, ఇక్కడ తినిపిస్తా. నా వల్ల కాదు, నీ మిషన్ లా కాదు. నా మిషన్ వచ్చింది. నా మిషన్ అంటే ఓకే, నాకు పోతుంది, పోదని కాదు. నాకు పోతుంది కానీ రాదు ఇంకా. బేవ్ బేవ్ అంటుంటది. నిజంగా అబద్ధం అనుకున్నావా? పర్ఫార్మెన్స్ ఉంటే అమ్మా ఏ వీడియో కోసం చెప్తున్నాను అనుకున్నావా? అంత లేదు, అదొద్దు. స్వీట్ అంతా నో స్వీట్. అమ్మా మెయిల్ చేసుకునే దీనికే వీళ్ళు. దయచేసి నాకు వద్దు. తర్వాత కావాలంటే తీసుకోవాలని కష్టం. పానీపూరి బతికేదే వీళ్ళ వల్ల. బాయ్ ఫ్రెండ్స్.